అపరిచితులైనా సరే మంచినీళ్ళంటూ వస్తే గుక్కెడు నీళ్ళిస్తాం. ఆకలేస్తోందని అడిగితే జాలి పడతాం. అలా గుడ్డిగా నమ్మడమే ఓ దంపతుల పాలిట శాపమైంది. మంచినీళ్ళంటూ వచ్చిన మహిళా ముఠా మాటల్లో పెట్టేసి కొంగు కప్పేసి ఇంట్లో ఉన్న ట్రంకు పెట్టెను ఎత్తుకెళ్లింది. ఫిబ్రవరి 7 టైం మిట్ట మధ్యాహ్నం 12 గంటలు దాటింది. కర్నూలులోని లక్కీ ఫామ్ నర్సరీలోకి ఇదిగో ఇలా ఓ మహిళా ముఠా దర్జాగా ప్రవేశించింది. ఏదో పెద్ద బేరమే తగిలిందనుకున్నారు యజమానులు పెద్దయ్య, రామేశ్వరి. దగ్గరకు వచ్చిన ఆ ముఠా సభ్యులు తాగేందుకు నీళ్లు కావాలని హిందీలో అడిగారు. చంటిపిల్లలకు తినటానికి ఏమైనా ఇవ్వాలని కోరారు. పనిలో పనిగా నర్సరీలో ఉన్న కుండీల గురించి ఆరా తీస్తూ మాటల్లోకి దించారు. ఇంట్లో చోరీ చేయాలనే పక్కా ప్లాన్తో వచ్చిన మహిళా ముఠ గుమ్మం వద్దే కూర్చున్న రామేశ్వరి దృష్టి మరల్చారు. దీని రేటెంత, దాని రేటెంత అంటూ పిలిచారు. ఒకటమ్ముడుపోయినా 4 రూపాయలొస్తాయి కదా అనుకుని రామేశ్వరి కూడా లేచి వెళ్ళింది. ఇక అంతే, 6 మహిళల్లో కొందరు యజమానుల్ని చుట్టుముట్టారు. మిగతా వాళ్లు నేరుగా ఇంట్లోకి వెళ్లి ట్రంకుపెట్టె పట్టుకొచ్చారు. కొంగులా కప్పుకునేందుకు తెచ్చిన వస్త్రాలను అడ్డుగా పెట్టి ఆ పెట్టెను దర్జాగా తీసుకెళ్లారు. కొన్ని గంటల తర్వాత గాని పెద్దయ్య దంపతులు పెట్టె మాయమైనట్లు గుర్తించలేకపోయారు. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు చూసి కంగుతిన్నారు. ఆ పెట్టెలో 2 తులాల బంగారు ఆభరణాలు, సుమారు 1/2 కిలో వెండి, 5,000 నగదు ఉందని బోరుమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా దొంగల్ని బిహార్ ముఠాగా భావిస్తున్న పోలీసులు వారికోసం గాలిస్తున్నారు.